నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి బట్టి విక్రమార్క గారికి, నా ఫ్రెండ్. బట్ ఏం చేయము, ముఖ్యమంత్రి గారి సహవాసంతో డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అబద్ధాలు అలవాటైపోతా ఉన్నాయి. 75 కోట్లతోటే లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేంత గొప్ప అబద్ధాన్ని ఆడిన, అసెంబ్లీ సాక్షిగా గొప్ప అబద్ధాన్ని ఆడినటువంటి బట్టి విక్రమ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను రికమెండ్ చేస్తా ఉన్నాను. అట్లనే నరేంద్ర మోడీ గారికి కూడా నరేంద్ర మోడీ గారికి కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మన ఉప ముఖ్యమంత్రి గారిని మీరు కేంద్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా తీసుకుంటే ఈ భారతదేశంలో 1000-2000 కోట్లతోటే మొత్తం మీరు అనుకునే ఈ నదుల అనుసంధానం 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేయచ్చు బట్టి గారిని తీసుకుంటే. ఇట్లా ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడి ఒకళ్ళు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో ఒకళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చే విధంగా అబద్ధాలు ఆడినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక ఇంకా కొందరు సభ్యులు ముఖ్యమంత్రి గారితో సహా చిల్లర వేషాలు వేయడానికి అసెంబ్లీని వాడుకున్నారు. ఆ మాటలు, ఆ అవభావాలు, ఆ వేషాలు చాలా మంది చేసినారు. నేను మచ్చుకు ఒక 2-3 చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఏదో సందర్భంలో చర్చ వచ్చినప్పుడు ఆయనకు ఆఫ్ కావాలి, ఇంకా ఆయనకు ఏదో ఫుల్ కావాలి అని చెప్పి నేను చెప్పలేను ఆ మాట. ఆయన ఎట్లా చేసినాడో చూడండి ఒక్కసారి, అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారో. కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? అటువంటి భాష, అటువంటి హావభావం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని వాడుకున్నారు. ఎవరైనా ఇంకా ఏమంటారు, ఇంకో సభ్యుడు అంటాడు అది ఏమవుతుంది, కరెంటు అర్ధగంట గంట పోతే ఏమవుతుంది, ఒక పెన్షన్ 1 నెల లేట్ అయితే ఏమవుతుంది అన్నమాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమన్నాడు ఒక సభ్యుడు, ఇంకో సభ్యుడు. గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధగంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఇవే అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధగంట ఎలక్ట్రిసిటీ అధ్యక్ష, గంట కరెంటు పోతే ఏమైనా కొంపలు మునుగుతాయా, 1 నెల పెన్షన్ లేట్ వస్తే కొంపలు మునుగుతాయా అన్న ఒక మాటలు అంతా అటువంటి నీచ స్థాయికి దిగజారి ఒక సభ్యులు, శాసనసభ్యులు మాట్లాడుకునేందుకు ఈ శాసనసభను వాడుకున్నారు. అర్ధగంట గంట కరెంట్ పోతే ఏమైందో మొన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో చూసినారు ఒక దగ్గర. అట్లనే నీ పెన్షన్ ఇస్తే గాని 2 ముద్దలు దిగని పేదవారికి తెలుస్తుంది. 1 నెల పెన్షన్ రాకపోతే మీ పెన్షన్ తోటి ఆధారపడేటువంటి పేదలు ఎంత ఇబ్బంది పడతారు 1 నెల పెన్షన్ రాకపోతే అన్నది పేదవారికి తెలుస్తుంది, మీలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చింది 200 రూపాయలే, మీకు దాని విలువ తెలియదు. పేదవారి ఆకలి విలువ తెలిసిన కేసీఆర్ 2000 రూపాయలు చేసినాడు పెన్షన్. మీరు ఇంకా 200 ఉన్నది అనుకుంటున్నారేమో. ఏమైతుందో నెల రాకపోతే అన్నమాట మాట్లాడుతున్నారు. ఒక పేదవాడి ఆకలిని హేళన చేసే విధంగా
మాట్లాడేందుకు ఇవాళ ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు. అట్లనే ఇంకా ఆయన అంటాడు, ఆయన ఏమంటాడో చూడు ఇంకో సభ్యుడు. పట్వారీలు ఏం చేసిండ్రు అధ్యక్ష? ఏమన్నా పట్టం మార్పిడి కావడానికి, ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ నరేంద్ర వచ్చిన తర్వాత కలెక్షన్ కింగులు ఏమైతుంది? విఆర్ఏలు విఆర్ఓలు 100, 200, 300 తీసుకుంటే ఏమైతుంది? పట్టా మార్చడానికి, విరాసత్ చేయడానికి అన్న మాట ఒక శాసనసభ్యుడు శాసనసభలో విఆర్ఏలు విఆర్ఓ లంచం తీసుకుంటే ఏమైతుంది అన్న మాట మాట్లాడుతున్నాడు ఒక శాసనసభ్యుడు. ఇటువంటి